ముఖ్యంగా మనందరం కూడా ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఈరోజు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన ప్రభుత్వంలో ప్రతి జిల్లాకి కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలా అని చెప్పేసి ప్రతి జిల్లాకు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి దాదాపు దాంట్లో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగిలిన 10 కాలేజీలు వివిధ దశల్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటే అలాంటి కాలేజీలను ఈరోజు ఆపేసి ఆ కాలేజీలు పూర్తయితే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో అని వాటిని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలా. అది కూడా ఎకరాకి 100 రూపాయలు. అంటే ఒక్కొక్క కాలేజీ 50 ఎకరాల్లో ఉంటే ఎకరాకి 100 రూపాయలు అంటే 5,000 రూపాయలకి ఒక సంవత్సరానికి ఒక కాలేజీకి 30 ఏళ్ళకి ఓ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలా. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకో 30 అంటే 60 ఏళ్ళు ప్రైవేటీకరణ చేయాలా అని వాళ్ళు కంకణం కట్టుకున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఆయనకి ఎంత దురాలోచన ఉందో. కరోనా వచ్చినప్పుడు మనందరం కూడా చూసినాం. కరోనా వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తాళం వేస్తే మనం ఏం చేయగలిగినాం? అమ్మో వాయు అని తిరగగలిగినాం. కానీ ఎవరైనా మనల్ని ఆదుకున్నారా? ఆ రోజు గ్రామాల్లో క్వారంటైన్ సెంటర్లు పెట్టి గవర్నమెంట్ డాక్టర్లు బాధ్యత తీసుకొని పనిచేసినారు కాబట్టి ఆ రోజు అందరూ బతికి పట్టగలిగినారు. అట్లాంటి విపత్కర పరిస్థితులు వస్తే మళ్ళా వాటిని ఎదుర్కొనే విధంగా ప్రతి జిల్లాకి కూడా మనకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించి ప్రతి పేద విద్యార్థికి కూడా మెడికల్ వైద్య విద్య అనేది అందుబాటులో లేని ఇది ఉండకూడదు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయన సంకల్పించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే దాన్ని కూడా ఆపే ప్రయత్నం. ఈరోజు మీరు చూస్తే పులివెందల్లో 50 సీట్లు శాంక్షన్ అయిన కాలేజీని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఈయన కంకణం కట్టుకుంటాడు. ఆయన ఎలాంటి వాడంటే ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ 10 కాలేజీలు నువ్వు పూర్తి చేయాలంటే 5 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు పెడితే చాలయ్యా, 5,000 కోట్లు ఖర్చు పెడితే ఈ కాలేజీలు పూర్తయి మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలుగుతామని చెప్పినాడు. 3,000 కోట్లు ఒకటే రోజు యోగా దినం అని విశాఖపట్నంలో మన ఖర్చు పెట్టి 3,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయంట. కానీ పేద ప్రజల ఆరోగ్యం పట్ల, పేద విద్యార్థుల వైద్య విద్య పట్ల శ్రద్ధ లేకుండా 5,000 కోట్లు లేవు నా దగ్గర, నేను ఖర్చు పెట్టలేనని చెప్తున్నాడు. ఇలాంటి వ్యక్తి అంట లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి సింగపూర్ని తలదన్నే రాజధానిని నేను కడతా అని చెప్తే ఏ విధంగా ప్రజలు నమ్ముతారనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు? ఆయన ఒకటే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే 2024లో నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పినా ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు, ఈరోజు మళ్ళా వేయరా అనుకుంటున్నాడు. ఈరోజు ఆయనకి ఊదరగొట్టే మీడియా ఛానళ్ళు ఉన్నాయి. ఆ ఛానళ్ళు ఎట్లున్నాయంటే ఒకటి చెప్తాడు, మోందా తుఫాన్ వస్తుంటే చంద్రబాబు నాయుడికి అవకాశం దొరకలే, లేకపోతే ఎదురుపోయి దాన్ని తిప్పి పక్కకు పంపించేటోడు అంటాడు. ఇంకోటి అంటాడు మోందా తుఫాను చంద్రబాబు దెబ్బకి దద్దరిల్లి మోందా తుఫాను చంద్రబాబు నాయుడికి ముందర మోకరిల్లిందని ఇంకొకటి అంటాడు. ఇంకోటి అంటాడు మొన్న మహిళలు పోయి కష్టపడి ఆడపిల్లలు క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకొస్తే పోడియంలో అంటే ఆ స్టేడియంలో అంట లోకేష్ బాబు కూర్చున్నాడు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కప్పు గెలుచుకోవచ్చు. ఈయన కనీసం బ్యాట్ పట్టుకోవడమో బాల్ వేయడమో అన్న వచ్చాను. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం చేయడానికి ఆలోచన చేస్తున్నారు ఒక్కసారి చూడండి. ఈరోజు మీరు చూడండి, ఈరోజు ఏదో 4 పథకాలు పైన తూతూ మంత్రంగా ఇచ్చి మేము అన్ని ఇచ్చినాము, సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నాడు. సూపర్ 6లో మొట్టమొదటి పథకం తీసుకుంటే మహిళలకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తుంటే మీకు 45 ఏళ్ళు దాటితే కాదమ్మా 18 ఏళ్ళు దాటితే నేను ఇస్తాను, నెలకు 1,500 అన్నాడు. ఈరోజు సంవత్సరంన్నర అయింది. ఏమైంది నీ 1,500? ఈరోజు ₹1 ఒక అక్క చెల్లెమ్మకి. ఈరోజు విద్యార్థులకి నిరుద్యోగ భృతి అన్నావు. ఆ రోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేకపోతే ఒక్కొక్కరికి 3,000 ఇస్తా అన్నావు. ఏమైందా 3,000 రూపాయలు ఒక్క పిల్లోనికన్నా వచ్చిందా? ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రైతులకి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తా అన్నావు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తే 2 ఏళ్ళు అయిపోయింది. ఈ రోజుకి అక్కడ ఇక్కడ 5,000 అక్కడో ఇక్కడో ఒకళ్ళకో ఇద్దరికో పడింది. కానీ మిగిలినకి ఎవరికైనా పడిందా అని అడుగుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరికి కూడా 50 ఏళ్ళు దాటంగానే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు. ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా వచ్చిందా అని అడుగుతున్నా. ఈరోజు వికలాంగుల పరిస్థితి చూడండి. పాపం వాళ్ళు అసలే అంగవైకల్యం ఉండి ఎప్పుడో 2004 ఎప్పటి నుంచో పెన్షన్ వచ్చేటోళ్ళని ఈరోజు వాళ్ళ పెన్షన్ సర్టిఫికేట్, సదరన్ క్యాంప్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీవెరిఫికేషన్కి వెళ్ళండి. ఆ రోజు 15,000 వస్తాయన్నాడు, ఈరోజు 4,000 6,000 ఇచ్చి వాళ్ళని సరిపెడుతున్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇది కూడా పీకేస్తామని చెప్పే పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను.
ఈరోజు ప్రతి ఒక్కటి మోసం. ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా ఇక్కడ రైతులం ఉన్నాం. ఒకసారి మన రైతుల గురించి ఆలోచన చేద్దాం. మనకి మొన్న వచ్చిన తుఫాను కానీ ఈ అకాల వర్షాల వల్ల కానీ మనకు పెద్ద ఎత్తున మొక్కజొన్న మొత్తం దెబ్బతినింది. ఏం చెప్పినాడు, ఈ ఇంత మోందా తుఫాను పోతే మార్కెట్ యార్డ్ కేంద్రం ఓపెన్ అవుతుంది, 2400 రూపాయలకు కొంటాము మీ మొక్కజొన్నలు అన్నీ కూడా అని చెప్పినారు. ఈ రోజుకి ఒక్క గింజన్నా కొన్నారా అని అడుగుతా ఉన్నాను. ఎక్కడన్నా కొన్నారా ఒక్క గింజన్నా? ఈరోజు 1750 రూపాయలకి రైతు బాధపడతా మొక్కజొన్న అమ్ముకోవాల్సి వస్తుంది. 30 క్వింటాలు ఎకరానికి దిగుమతి రావాల్సింది 15 క్వింటాలు వచ్చింది వర్షం వల్ల. రేటు 2400 పోవాల్సింది 1700 1600 అమ్ముకొని ఈరోజు రైతు సగానికి సగం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అట్లా రైతుల్ని మోసం చేస్తా ఉన్నాడు. మొన్న చూసినాం